ఆస్ట్రేలియాలో స్టూడెంట్ వీసా ఫీజ్ $2,000 అయింది. 8 years బ్యాక్ $560 ఉండే. మొన్న 24 వరకు కూడా $700 ఉండే, 1,600 చేసారు, ఇప్పుడు 2,000 చేసారు. అంటే 8 yearsలో 250% పెరిగింది ఫీజు అయితే పెరిగింది. మరి ఇక్కడ చదివితే వచ్చే డిగ్రీకి వాల్యూ పెరిగిందా అంటే 2 types ఉన్నాయి దీంట్లో. ఒకటి, నువ్వు నిజంగానే చదువుకోవడానికి వస్తున్నావు, ఆ కోర్స్లో కంటెంట్ ఉంది, సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్ అవ్వాలనుకుంటున్నావు అంటే ఎస్ వాల్యూ ఉంది. లేదు, ఆ డిగ్రీ నువ్వు జాబ్ మార్కెట్లో పెట్టి జాబ్ తెచ్చుకోవాలనుకుంటున్నావు అంటే వాల్యూ లేదు. అప్పుడు లేదు, ఇప్పుడు లేదు, చాలా కొన్ని ఎక్సెప్షన్స్ ఉన్నాయి. హానెస్ట్లీ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ లోకల్స్ ఆస్ట్రేలియన్స్ ఎవ్వరూ మాస్టర్స్ చేయరు, బికాస్ దే క్లియర్లీ నో దానికి వాల్యూ లేదు. ఇన్స్టెడ్ దే డూ ట్రేడ్ క్వాలిఫికేషన్స్. ప్లంబింగ్కి, కార్పెంటరీకి పైసలు ఎక్కువ ఉన్నాయి, వాల్యూ ఎక్కువ ఉంది. వీళ్ళు బ్యాచిలర్స్ చేయడమే ఎక్కువ, ఎవరు ప్రిఫర్ కూడా చేయరు. మెజారిటీ ఆర్ 99% చేసేది ఇంటర్నేషనల్ స్టూడెంట్సే. అండ్ మనం మళ్ళీ జాబ్స్ ఎదుర్కొనేటప్పుడు వాళ్ళతోనే కంపీట్ చేస్తాం. ఇది హానెస్ట్ ట్రూత్. నువ్వు చదువు కోసం వస్తే రా, లేదు నువ్వు ఇక్కడ సెట్ అవ్వడానికి వస్తున్నావు అంటే ఇమిగ్రేషన్ కూడా అదే చూస్తుంది, స్టూడెంట్ వీసాను ఒక లూప్ హోల్ లాగా వాడుకొని పీఆర్ చేయడానికి వస్తున్నారని చెప్పి. అందుకే స్టూడెంట్ వీసా ఫీజులు పెంచేశారు. నువ్వు దానికోసం వస్తున్నావు అంటే రావచ్చు, కానీ మినిమం 5 to 7 years ప్లాన్ పెట్టుకో. అంత టైం మినిమం పడుతుంది నువ్వు ఇక్కడ ఫైనాన్షియల్లీ సెట్ అవ్వడానికి. ఎంతో కొంత ఫైనాన్షియల్ బ్యాకప్ ఉంటే తప్ప నువ్వు స్టార్టింగ్ ఫేజ్లో సర్వైవ్ అవ్వలేవు. లేదు నేను ప్రతి రూపాయి ఇక్కడే సంపాదించి దాంతోనే ఫీజు కట్టాలి అంటే ఆల్మోస్ట్ ఇంపాసిబుల్, హైలీ కాంపిటేటివ్ అండ్ ఎక్స్పెన్సివ్.